చికిత్స అందుతుందో లేదా అనే విషయాలకు సంబంధించి పరిశీలించేందుకు చెరుకు సుధాకర్ ప్రస్తుతం హాస్పిటల్కి వచ్చి ఆయన పూర్తిగా నేను కూడా పరిశీలించారు. అసలు ఏం జరుగుతుంది హాస్పిటల్ తెలుసుకునే ప్రయత్నించారు. అసలు చెప్పండి, అసలు ఎందుకు ఇలా బాలింత చనిపోతారు మీ పరిశీలనలో ఏం వెళ్ళాడు? విషయంలో ఎక్కడైనా పెద్ద హాస్పిటల్కి వచ్చిన తర్వాత కొంత మరణాలు ఉంటాయి, కానీ ప్రపంచంలో అతి సున్నితమైనటువంటి ఇండికేటర్ ఏదైనా బాలింతరం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్న అంశం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అదనంగా ఏమైనా మార్పు వస్తుందని చెప్పి అనుకున్నాము. 3 ఏళ్ళు అయింది. నిజానికి అది ఏ ప్రభుత్వం ఉన్నా మనం డిమాండ్ చేయవలసింది ఏంటంటే ఒక స్పెషల్ థ్రస్ట్ ఒత్తిడి పెంచాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఒక ఏడాది నుంచి చూసినట్టయితే చాలా సంఘటనలు ఇట్లా జరిగినాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ లోపల రెండు కేసెస్ లోపల వాళ్ళు ఎమర్జెన్సీ కేసెస్ కావు. అంటే ఎమర్జెన్సీలో ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు చాలా కండిషన్ చాలా క్రిటికల్గా ఉన్నప్పుడు రావడం వేరే. ఇద్దరు కూడా అడ్మిటెడ్ పేషెంట్స్. వాళ్ళిద్దరు కూడా ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చినటువంటి కాంప్లికేషన్ చనిపోయింది. చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పటికీ హాస్పిటల్లో ఏ విధమైనటువంటి అధునాతనమైనటువంటి సౌకర్యాలు లేవు. 50 ఏళ్ల కింద సాధారణంగా ఆపరేషన్ చేసే డాక్టర్ చనిపోతే వారు అదృష్టానికి ఉన్నటువంటి వాతావరణం తప్ప ఇవాళ చాలా మోడల్గా ఏమవుతున్నది, ఒక ఆపరేషన్ అయిన తర్వాత మీరు కార్పొరేట్లో చూడండి, ఆపరేషన్ అయిపోయిందనంటే ఇమ్మీడియట్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఉంటుంది. దాంట్లో ఒక క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఉంటుంది. ఏదైనా బీపీ పడిపోయినప్పుడు కానీ గుండె అరెస్ట్ అయినప్పుడు కానీ దాన్ని వేయడానికి ఉంటుంది. దీనికి ఇది ఉస్మానియాకి అనుబంధం కంటే ప్రతిదానికి ఉస్మానియాకి నుంచి ఓ వెహికల్ వేసి పంపడం, ఈ దారిలో కొన్ని పేషెంట్ చనిపోవడం అనేది జరుగుతాం. ఇద్దరు అనస్థిస్టులు ఉన్నారు. నెలకు 1200 కాన్పులు అవుతాయి. దాంట్లో సుమారుగా 800 నుంచి 900 సిజేరియన్ ఆపరేషన్. అంటే ఎంత వర్క్ లోడ్ పాపం డాక్టర్ మోస్తున్నారు. కానీ వాళ్ళు మోస్తున్న వారికి సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద, ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత మనం ఉన్నది. కేసీఆర్ కిట్ అని చెప్పి మనం ఇచ్చుకొని కూర్చుంటే బాలింతల సమస్య పరిష్కారం కాదు. నువ్వు బంగారు తెలంగాణ అని చెప్పుకున్న తర్వాత ఒక బాలింత చనిపోయినాక తెలంగాణ తల్లికి సంతోషం ఎట్లయితే ఇస్తుంది, ఒక ఉద్యమకారు ఎట్లా సంతోషపడతాం, బాధ అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినట్టయితే ఇద్దరు ఆయామాలు ఉన్నారు ఈ మొత్తం హాస్పిటల్. 20 ఏళ్ళ నుంచి ఒక ఆయామ పోస్ట్ మళ్ళీ ఇంతవరకు మనం రిక్రూట్మెంట్ చేయలేదు. సుమారుగా ఒక 30-40 మంది ఆయామాలు ఇక్కడ ఉంటే తప్ప నడవదు. పారామెడికల్ స్టాఫ్ నర్సులు ఇంప్రూవ్ కావాలి. నోటిఫికేషన్లు ఇస్తారు, ముందుకు పోలేదు. పక్కన ఒక బిల్డింగ్ కడతామన్నారు, అది ఇప్పుడు దాకా రాలేదు. ఈ సెంటర్ లోపల ఇప్పుడు ఉన్నటువంటి రష్ ఏదైతే ఉన్నదో 40 ఏళ్ళ కింద ఉన్నటువంటి ఒత్తిడి కంటే ఇవాళ 40 రెట్లు ఎక్కువ ఉంది. కానీ బిల్డింగ్ మాత్రం అంతే ఉంది, సౌకర్యాలు మాత్రం అంతే ఉంది. నేను లక్ష్మారెడ్డి గారికి ఏమని విజ్ఞప్తి చేస్తామంటే, మీ పని మీరు ఏమి చేయగలుగుతారు ఆ పని చేసే ప్రయత్నం చేయాలి. ఎక్కడ ఇన్ని డెత్స్ అవుతున్నా కూడా మీరు ఏనాడు పరిశీలించి వస్తున్నట్టు పరిస్థితి లేదు. కేసీఆర్ గారికి కూడా నేను చెప్తా ఉన్నాను, ఎవరెవరి దగ్గరికో మీరు పోతారు. అనేక సంఘటనలు యాగాలు చేస్తూ ఉంటాం, కానీ రోగాలు పోవడానికి మార్గం చూడాలి కదా. యాగం చేస్తే పోయేటువంటిది కాదు. ఇట్లా ఎవరు చేయాలి? మరి దీన్ని ముఖ్యమంత్రిగా బాధ్యతగా మీకు బాధ్యత ఉన్నది. స్పెషల్ మానిటరింగ్ సెల్ పెట్టుకోండి. హైదరాబాద్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అన్ని హాస్పిటల్స్ మీరు గాంధీని ఎంతకంటే భిన్నంగా లేదు. స్వయానా ముఖ్యమంత్రి గజ్వేల్ లోపల యాక్సిడెంట్ అయిన పేషెంట్ అన్యాయంగా చచ్చిపోయిన ప్రకాశం నల్గొండ జిల్లాలో. అంటే ఏ విధమైనటువంటి కేర్ లేదు. ఈ హాస్పిటల్లో ఒక వెంటిలేటర్ లేదు. ఇవాళ జిల్లా కేంద్రంలో కూడా మీరు ఆపరేషన్ అయిన తర్వాత పోస్ట్ ఆపరేషన్లో ఒక 2 వెంటిలేటర్స్ పెట్టుకుంటున్నారు. అంత కలిపి 10 లక్షల రూపాయలు ముచ్చుకున్నారు. ఒక రౌండ్ ద క్లాక్ ఒక క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఉన్నాయి. ఈ డెత్స్ ఇంత దారుణంగా ఉండకపోయాయి. ఇవాళ ఎమర్జెన్సీలో కూడా ఉండేటువంటి ప్రోటోకాల్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయినాయి. అవి ఏమి కూడా ఇక్కడ మనం పాటిస్తున్నాం. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ముఖ్యంగా ఇవాళ గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటువంటిది ఏదో ఇక్కడ పారితోషికాలను అవి కూడా పెంచాల్సిన బాధ్యత ఉన్నది. స్టాఫ్ కూడా ఇన్సెంటివ్స్ పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు రౌండ్ ద క్లాక్ కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత. తర్వాత ఈ ప్లేస్లో పక్కన ఉన్న బిల్డింగ్ ఇమీడియట్ ఆగమేఘాల మీద తొందరగా ఇచ్చాల్సిన అవసరం ఉండేది. రెండవది నేను ఒక సజెషన్ ఏబిఎన్ ద్వారా ఏం చెప్పదలుచుకుంటే, ఈ మధ్యకాలంలో రేస్ కోర్సుకు సంబంధించిన ఖాళీ చెప్పి గురుకులాలు పెడతామని హైదరాబాద్లో హాస్పిటల్ యొక్క అవసరం చాలా ఉంది. ఈ కోటి హాస్పిటల్ ఏదైతే ఉన్నదో ఇంత సర్వీస్ అందజేస్తున్నది. పక్కనున్న డిఎంఈ బిల్డింగ్ అయితే దాన్ని కూడా మీరు స్వాధీనం చేసుకొని మీరు అనుకున్న డైరెక్టరేట్ అవుతుందో అక్కడ మార్చుకోండి. ఈ ప్లేస్ ఎందుకంటే ఇంత రష్ ఎందుకున్నది? హైదరాబాద్ నడి సెంటర్లో మురికివాడల పేదలకు ఇంకో మార్గం లేదు, ఇక్కడికే రావాలి. అందుకోసమని ఇంత పెద్ద ఘనమైన చరిత్ర లేని ఈ హాస్పిటల్లో దీన్ని వనరులు సమకూర్చాల్సిన బాధ్యత, నైపుణ్యాన్ని పెంచాల్సిన బాధ్యత,
సౌకర్యాలు పెంచవలసిన బాధ్యత, అవినీతికి తావు లేకుండా చూడవలసిన బాధ్యత, ఆధునిక పరికరాలు 24 గంటలు పనిచేసే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పటికీ పూర్తి విఫలమైంది. ఇప్పటికైనా సరి చేసుకోకపోతే సరిచేయాల్సిన బాధ్యత కూడా ఇవాళ ఉన్నటువంటి పార్టీల మీద ఉద్యమకాలం దాంట్లో భాగంగా వచ్చిన సూపరింటెండెంట్ గారిని కలిసిన వారు ఇచ్చినటువంటి వివరణ వారికి ఉన్నది. నేను వారికి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తానంటే కింది స్థాయి అవినీతిని మనం కనుక సహించినట్టయితే చాలా నష్టం జరుగుతుంది. ఎంబడే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదో వేటు వేసేటువంటి ప్రయత్నం చేయాలి, దారి తీసుకొని రావాలి. ఏవి లేకపోయినట్టయితే ఒక భయానకమైన వాతావరణం అన్నింటికీ ప్రధానంగా చెప్పాలి. సూపరింటెండెంట్ గారు మాట్లాడటానికి భయపడతారు, హెల్త్ మినిస్టర్ విషయం చెప్పడానికి భయపడతారు. ఎందుకు భయపడాలి? తెలంగాణ రాష్ట్రం మోనార్క్ రాష్ట్రం కాదు. ఒక ప్రజాస్వామికమైనటువంటి ప్రభుత్వం ఏర్పరిచినప్పుడు బాధలు ఉన్నప్పుడు చెప్పగలగాలి. చెప్తేనే సరిదిద్దుకునే ప్రయత్నం జరుగుతుంది. అది జరగాల్సిన అవసరం తెలంగాణలో. లేకపోతే ఏం జరుగుతుంది? మంత్రులు ఎవరు పని చేయరు, పని చేయనియరు. ఐఏఎస్ ఆఫీసర్ పని చేయనియరు. కింద ఉన్నటువంటి ఉన్నతాధికారులు పని చేయరు. ఎట్లా జరగాలి? మరి మార్పు ఎట్లా రావాలి? ఆ ఒక్క విషయం ప్రధానంగా తెలియజేయడం కోసం వచ్చినాం. చాలా విషయాల్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి, సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే చాలా నష్టం జరిగింది. మళ్ళీ మనం ఒకసారి పేపర్లు నీలోఫర్లు ఇట్లా జరిగింది, గాంధీలు ఇట్లా జరిగింది, ఉస్మాన్ జరిగింది. నిజానికి వరుసగా ఒక 10 ఇన్సిడెంట్లు జరిగినా కూడా ఎక్కడ కూడా పెద్ద మార్పులు అయితే ఏం రాలేదు. మార్పు రాకపోతే అయ్యా లక్ష్మారెడ్డి గారు ఇది నేను చేయలేకపోతున్నా, నా వల్ల కాదని రాజీనామా చేయండి. కేసీఆర్ గారు మీకు నచ్చిన వారు, ఎందుకంటే మీకు నచ్చితేనే మీరు ఉంచుతారు కదా పదవిలో. రాజేమి అభియోగాలు ఏం లేకుండే, మీకు నచ్చలేదు తీసేసింది. ఇవాళ వారికి పని చేయలేకపోతే ఇంకొక మనిషి పెట్టండి. కానీ రాష్ట్రం ఇంప్రూవ్ కావాల్సిన బాధ్యత ఉన్నది.